నమస్కారం. సైన్స్, టెక్నాలజీ అలాగే గ్లోబల్ రిపోర్ట్స్ వినడానికి కాస్త కష్టంగా అనిపించే ఈ టాపిక్స్ని చాలా ఈజీగా, ఇంట్రెస్టింగ్గా అర్థం చేసుకునే ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన ఫోకస్ అంతా ఆవిష్కరణల సరిహద్దులు అంటే ఫ్రాంటియర్స్ ఆఫ్ ఇన్నోవేషన్ మీద ఉండబోతోంది. బేసిక్గా చెప్పాలంటే ఇది మనకు ఎంతో అవసరమైన ఒక హై ఈల్డ్ మాస్టర్ క్లాస్ లాంటిదన్నమాట. అసలు సైన్స్ అండ్ టెక్నాలజీలో అత్యంత కీలకమైన వాస్తవాలను చాలా ఫాస్ట్గా పాయింట్ టు పాయింట్ నేర్చేసుకుందాం. రెడీనా? మరి ఈరోజు మన ఎక్స్ప్లెయినర్ రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతోందంటే, మొదట అద్భుతమైన ఆవిష్కరణలు, ఆ తర్వాత భవిష్యత్ సాంకేతికత, నెక్స్ట్ ప్రతిష్టాత్మక అవార్డులు, ప్రపంచ నివేదికలు, ఇంకా చివరగా అసలైన పరీక్షా మెలకువలు. ఇక లేట్ చేయకుండా మనం మొదటి విభాగానికి వెళ్ళిపోదాం. అదే అద్భుతమైన ఆవిష్కరణలు. ఇక్కడ మనం ప్రధానంగా మైక్రోలెవెల్ బ్రేక్ త్రూస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ దశాబ్దపు అతిపెద్ద బయోటెక్నాలజీ విప్లవం గురించి ఆలోచిస్తే వెంటనే గుర్తుకు రావాల్సింది క్రిస్పర్ జీన్ ఎడిటింగ్. అసలు ఇది ఏం చేస్తుందంటే, ఏవైనా జన్యుపరమైన వ్యాధులను నయం చేయాలన్నా లేదా మన పంటల నాణ్యతను పెంచాలన్నా పనికిరాని డిఎన్ఏను కట్ చేస్తుంది. ఇందులో మనకు ఎప్పటికీ గుర్తుండిపోవాల్సిన కీవర్డ్ ఏంటంటే Cas9 అనే ఎంజైమ్. ఇదే ఆ కత్తెరలాంటిదనమాట. దీన్ని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండటానికి ఒక చిన్న మెమరీ ట్రిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. డిఎన్ఏను ఖచ్చితంగా కత్తిరించడం. అంతే. క్రిస్పర్ అని వినగానే మన మైండ్లో ఈ పదమే ఫ్లాష్ అవ్వాలి. సరే, జన్యువులను ఎడిట్ చేయడం చూసాం కదా. ఇప్పుడు డైరెక్ట్గా వైరస్లతోనే ఫైట్ చేసే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల గురించి చూద్దాం. కోవిడ్ టైంలో ఇవి ఎంత లైఫ్ సేవింగ్గా మారాయో మనందరికీ తెలిసిందే. ఇది ఎలా పనిచేస్తుందంటే, మెసెంజర్ ఆర్ఎన్ఏను ఉపయోగించి మన బాడీలోని కణాలకే ఒక కమాండ్ ఇస్తుంది. దాంతో మన కణాలే సొంతంగా యాంటీజెన్ ప్రోటీన్లను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీల్లా మారిపోతాయన్నమాట. అద్భుతం కదూ! ఇలా బయోటెక్నాలజీ నుండి ఒక్కసారిగా భౌతిక శాస్త్రం వైపు టర్న్ తీసుకుంటే, మన ముందున్న మరో అద్భుతం క్వాంటం టెక్నాలజీ. ఇది మన రెగ్యులర్ సంప్రదాయ కంప్యూటింగ్కు చాలా అడ్వాన్స్డ్ వెర్షన్ అనుకోవచ్చు. కేవలం కంప్యూటింగ్ మాత్రమే కాదు సుమా, కమ్యూనికేషన్ అలాగే క్రిప్టోగ్రఫీ లాంటి రంగాలలో ఇది సృష్టించబోయే మార్పులు మామూలుగా ఉండవు. క్వాంటం ఫిజిక్స్ అనగానే ఏదో అర్థం కాని పెద్ద సైన్స్ లాగా అనిపిస్తుంది, కానీ రియల్ వరల్డ్లో దాని అప్లికేషన్స్ చాలా క్లియర్. ఈ టేబుల్లో చూడండి. క్వాంటం కంప్యూటింగ్ని ఉపయోగించి కొత్త డ్రగ్స్ అంటే కొత్త ఔషధాలను చాలా ఫాస్ట్గా కనిపెట్టొచ్చు. క్వాంటం క్రిప్టోగ్రఫీతో ఎవ్వరూ హ్యాక్ చేయలేని అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ సెటప్ చేయొచ్చు. ఇక క్వాంటం మోడలింగ్ అనేది వాతావరణ మార్పులను అంచనా వేయడానికి మనకు దొరికిన ఒక బ్రహ్మాస్త్రం లాంటిదన్నమాట. అసలు క్వాంటం కంప్యూటర్స్ ఇంత ఫాస్ట్గా ఎలా పనిచేస్తాయనే దాని వెనుకున్న ఒకే ఒక సీక్రెట్ ఏంటంటే, బిట్స్ కాదు, క్యూబిట్స్. మన నార్మల్ కంప్యూటర్లు 0 లేదా 1 అనే బిట్స్ మీద పనిచేస్తే, క్వాంటం కంప్యూటర్స్ మాత్రం ఒకే సమయంలో 0 మరియు 1 రెండింటినీ ప్రాసెస్ చేసే క్యూబిట్స్ పైన ఆపరేట్ అవుతాయి. ఈ చిన్న తేడానే ఒక పెద్ద గేమ్ చేంజర్. నెక్స్ట్ సెక్షన్ 2, భవిష్యత్ సాంకేతికత లేదా రేపటి ఆవిష్కరణలు. ఒక్కసారి మన ఫ్యూచర్ టెక్నాలజీ ల్యాండ్స్కేప్ ఎలా ఉండబోతోందో ఇమాజిన్ చేసుకోండి. ఏఐ మరియు మెషీన్ లెర్నింగ్ వల్ల ఆటోమేషన్ అనేది మన దైనందిన జీవితంలో భాగమైపోతుంది. నానో టెక్నాలజీతో మనం ఊహించని కొత్త కొత్త మెటీరియల్స్ వస్తాయి. ఇంకోవైపు బయోటెక్నాలజీ హెల్త్ కేర్ సెక్టార్ని విప్లవాత్మకంగా మారుస్తుంది. ఇక రోబోటిక్స్ అయితే స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. ఇవే మన భవిష్యత్తుకు అసలైన పిల్లర్స్. ఇక టెలికాం విషయానికొస్తే, మనమింకా 5Gలోనే ఉన్నాం కదా అనుకునేలోపే 6G వచ్చేస్తోంది. దీని ఫీచర్స్ వింటే ఆశ్చర్యపోతాం. ఏదో ఇంటర్నెట్ స్పీడ్ పెరగడం మాత్రమే కాదు, ఏకంగా నెట్వర్క్లోనే ఏఐ కలిసిపోతోంది. అన్నిటికంటే క్రేజీ విషయమేంటంటే, ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకున్నట్లుండే హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్ కూడా రాబోతోంది. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే మ్యాజిక్ అంతా త్వరలో రియాలిటీ కాబోతోందన్నమాట. సరే, ఇప్పుడు విభాగం 3కు వెళ్దాం. అదే ప్రతిష్టాత్మక అవార్డులు, సైన్స్ రంగంలో ప్రముఖులు. 1901. ఈ సంవత్సరాన్ని మనం అంత ఈజీగా మర్చిపోకూడదు. ఎందుకంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద భౌతిక, రసాయన, వైద్య, శాంతి మరియు సాహిత్య రంగాలలో మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతులను ప్రదానం చేసింది ఈ సంవత్సరంలోనే. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్టుంది. ఎప్పుడూ అందర్నీ కన్ఫ్యూజ్ చేసే ఒక ట్రాప్ ప్రశ్న. అదేంటంటే, గణిత శాస్త్రానికి నోబెల్ బహుమతి ఇస్తారా? ఒక్క సెకండ్ ఆలోచించండి. చాలామంది అవును అనుకుంటారు, కానీ లేదు, మ్యాథ్స్ లేదా గణిత శాస్త్రానికి నోబెల్ బహుమతి అసలు ఇవ్వరు.
భౌతిక, రసాయన, వైద్య, శాంతి, సాహిత్యం, అలాగే తరువాత యాడ్ చేసిన ఆర్థిక శాస్త్రాలకు మాత్రమే ఇది ఇస్తారు. కాబట్టి గణితం ఈ లిస్టులో లేదు అనే విషయాన్ని మనం గట్టిగా మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి మన భారతీయ పౌర పురస్కారాల ర్యాంకింగ్ ఆర్డర్ గమనిద్దాం. మనకు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఆ తర్వాతి స్థానాల్లో పద్మవిభూషణ్, పద్మభూషణ్ మరియు పద్మశ్రీ వరుసగా వస్తాయి. ఈ ఆర్డర్ ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, చాలా క్లియర్గా గుర్తుండాలి. ఇప్పుడు విభాగం 4 ప్రపంచ నివేదికలు మరియు వాటిని రిలీజ్ చేసే సంస్థల గురించి చూద్దాం. చాలాసార్లు ఏ రిపోర్ట్ ఏ సంస్థ ఇస్తుందనే దగ్గరే కన్ఫ్యూజ్ అవుతుంటాం కదా. ఇక్కడ చాలా సింపుల్గా చూద్దాం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ను వైపో అంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఇస్తుంది. గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ను WEF రిలీజ్ చేస్తుంది. ఇక హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ను UNDP మరియు గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ను ITU పబ్లిష్ చేస్తుంది. ఈ మ్యాచింగ్ టేబుల్ మన బ్రెయిన్లో అలా ప్రింట్ అయిపోవాలంతే. ఈ రిపోర్ట్స్ అన్నింట్లోనూ బాగా పాపులర్ అయినది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లేదా HDI. దీని బేసిక్ ఫార్ములా ఏంటో తెలుసా? ఆరోగ్యం ప్లస్ విద్య ప్లస్ ఆదాయం. ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా అనే చూడటానికి ఈ 3 పారామీటర్లనే ప్రధానంగా తీసుకుంటారు. చాలా సింపుల్గా అనిపిస్తోంది, కానీ ఇది చాలా పవర్ఫుల్ ఇండికేటర్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన ఫైనల్ విభాగం 5 పరీక్షా మెలకువలు. ఇక్కడ ఫ్యాక్ట్స్ వర్సెస్ ఫిక్షన్ ట్రాప్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మనం ఎంత చదివినా కొన్ని లాజికల్ ట్రాప్స్లో పడిపోతుంటాం కదా. అందుకే అసలు వాస్తవాలేంటి, కల్పనలేంటి అనేది పసిగట్టడం చాలా ఇంపార్టెంట్. ఈ ట్రాప్స్ను ఎంత స్పీడ్గా ఆన్సర్ చేయొచ్చో ఇక్కడ చూడండి. క్వాంటం కంప్యూటర్లు క్లాసికల్ బిట్లను ఉపయోగిస్తాయి. రాంగ్, ఎందుకంటే అవి క్యూబిట్స్ను వాడతాయి. భారతరత్న అత్యున్నత పౌర పురస్కారం. అబ్జల్యూట్లీ రైట్. GIAని YPO విడుదల చేస్తుంది. ఇది కరెక్టే. గ్లోబల్ రిస్క్స్ రిపోర్టు WEF ఇస్తుంది. ఇది కూడా రైట్. చూసారా, ఫ్యాక్ట్స్ క్లియర్గా ఉంటే ఇలాంటి ట్రాప్స్ ఏవీ మనల్ని కన్ఫ్యూజ్ చేయలేవు. ఓకే, ఇప్పటివరకు మనం కవర్ చేసిన టాపిక్స్ అన్నింటినీ ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేసుకుందామా? అదే లాస్ట్ మినిట్ మాస్టరీ. క్రిస్పార్ అనగానే జీన్ ఎడిటింగ్ గుర్తుకు రావాలి. mRNA అంటే మెసెంజర్ RNA. ఫ్యూచర్ క్లీన్ ఫ్యూయల్ ఏదంటే అది గ్రీన్ హైడ్రోజన్. నోబెల్ బహుమతి గురించొస్తే నో మ్యాథమెటిక్స్. ఇక GIA రిపోర్ట్ ఇచ్చేది ఎవరంటే వైపో. ఈ 5 పాయింట్స్ అలా ఫింగర్ టిప్స్ మీద ఉండాలంతే. సో ఇది ఇవాల్టి మన హై ఈల్డ్ ఎక్స్ప్లెయినర్. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. 6G, క్రిస్పర్ లాంటి టెక్నాలజీలు మానవ పరిమితులను పూర్తిగా చెరిపేస్తున్న ఈవేళ వీటిలో ఏ ఆవిష్కరణ రాబోయే దశాబ్దాన్ని అత్యంత ప్రభావితం చేయబోతోంది అంటారు? ఈ ఫ్యాక్ట్స్ అన్నీ భవిష్యత్తును అర్థం చేసుకోవడంలో ఖచ్చితంగా హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం.